హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వనకం నేను మీ విజయ్ శ్రీకాంత్ సూర్య ఈ రోజు మనం ముమ్మిడివరంలోని పొన్నాడ వెంకట సతీష్ కుమార్ దగ్గర ఎమ్మెల్యే అభ్యర్థి అయిన వారి దగ్గరకు వచ్చాము ఇంటర్వ్యూ కోసం. సో మిగతా విషయాలన్నీ వారి మాటల్లో తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అమూల్యమైన టైం ఇచ్చినందుకు. అంటే మీ నియోజకవర్గంలో 5 నెలలు మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? ఈ 5 సంవత్సరాల్లో ప్రత్యేకమైన మార్క్ అంటూ ఇవాళ ముమ్మడివరం నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఈ నియోజకవర్గానికి మాకు ఎడ్యుకేషన్ పరంగా మాకు డిగ్రీ కాలేజ్ లేదు. అంటే ఎంతో మంది మహానుభావులు ఈ నియోజకవర్గంలో చేశారు. ఎప్పుడు కూడా అంటే ఈ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ లేకపోవడం వల్ల ఈ ప్రాంతంలో చదువుకుంటున్న పిల్లలందరూ కూడా యాక్చువల్ గా పక్కన ఉన్నటువంటి అమలాపురం కానీ, రామచంద్రపురం కానీ, కాకినాడ కానీ ఈ 3 ప్రాంతాలకి దూర ప్రాంతాలు ఎక్కడికి వెళ్ళాలన్నా సుమారు 30-40 కిలోమీటర్ల దూరం వెళ్ళి చదువుకునే పరిస్థితి ఉండేది. ఇవాళ నేను ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో పాదయాత్ర టైంలో ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చాం. మాట అన్న ప్రకారమే 2019 మన ప్రభుత్వం రాగానే మనం గౌరవ ముఖ్యమంత్రి గారిని మనకి డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగింది. మనం మే నెలలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఏదైతే నవంబర్లోనే ఈ ముమ్మడివరం నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజీని నేను శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ అప్పుడే 3 సంవత్సరాల నుంచి ఆ అకాడమిక్ క్లాసెస్ కూడా 3 సంవత్సరాల నుంచి కూడా క్లాసెస్ జరుగుతున్నాయి. ప్రధానంగా ఎడ్యుకేషన్ పరంగా చేయడం జరిగింది. 2 ఈ నియోజకవర్గానికి సంబంధించి 3 మండలాలు మనకి సముద్ర తీర ప్రాంతాలు అవడం వల్ల మంచినీటి ఎద్దడి తీవ్రమైన ఎద్దడి ఉండేది. నేను ఒకటే చెప్పాను, 2019 ఎలక్షన్ కౌంటింగ్ హాల్ నుంచి బయటికి రాగానే నేను ఒకటే చెప్పాను, నేను ఈ నియోజకవర్గానికి మంచినీటి సమస్య లేకుండా చేస్తానని చెప్పి ఏదైతే నేను మాట ఇచ్చానో ఆ మాటలో భాగంగా సుమారు 120 వాటర్ ట్యాంకుల నిర్మాణం చేశాను. అసలు ఏ ఎమ్మెల్యేకి సాధ్యం కానటువంటి విధంగా ఓఎన్జీసీ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా ఓఎన్జీసీ ఏదైతే ఈ ప్రాంతంలో కార్యకలాపాలు చేస్తుందో వాళ్ళ నుంచి ఈ ప్రాంతంలో వాళ్ళ ఆయిల్ నిక్షేపాలు వెలికి తీసి గ్యాస్ నిక్షేపాలు వెలికి తీస్తున్న వాళ్ళు ఈ ప్రాంతానికి మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేసి వాళ్ళ నుంచి సుమారు ఒక 50 కోట్ల రూపాయల ద్వారా సుమారు 120 ట్యాంకులు నిర్మాణం చేశాం. అట్లాగే దాంతో పాటు పల్లం అనే గ్రామం ఒకటి ఉంది, 10,000 జనాభా కలిగిన గ్రామం అది. ఆ గ్రామానికి సెపరేట్ గా ఒక స్కీమ్ ని, వాటర్ స్కీమ్ ని ఒక 5 కోట్ల రూపాయల ద్వారా ఆ స్కీమ్ ని మనం నిర్మాణం చేసి ఆ గ్రామ ప్రజలకి దాహార్తిని తీర్చాం. అట్లాగే ఈ మండలాలు ఏదైతే తాళరేవు మండలం కావచ్చు, మనకు పోలవరం మండలం కావచ్చు, కాట్రేనికోన మండలం కావచ్చు, ఈ 3 మండలాలకు సంబంధించి ప్యూరిఫికేషన్ అంటే ట్యాంకుల నిర్మాణం జరిగింది. కానీ ఇప్పటి వరకు పాత పద్ధతిలోనే శాండ్ ఫిల్టర్లతోనే ఫిల్టర్ చేసి మంచినీరు సరఫరా చేయడం జరుగుతుంది. అది ఫిల్టర్ అవ్వకపోవడం కానీ రకరకాల ఇబ్బందుల వల్ల కలుషిత నీరు ప్రజలకు చేరుతుందనే ఉద్దేశంతో ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ అని ఏదైతే కొత్త టెక్నాలజీ ఏదైతే వచ్చిందో దానికి సుమారు 10 కోట్ల రూపాయలతో కొత్త టెక్నాలజీని మేము అక్కడ ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్స్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా సుమారుగా జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి పైప్ లైన్ నిర్మాణానికి కూడా సుమారు అంటే నాకు తెలిసి ఈ 5 సంవత్సరాల్లో మంచినీటి మీద మేము ఖర్చు పెట్టిన డబ్బు సుమారు 200 కోట్లు. అంటే ఈ నియోజకవర్గంలో 90% మంచినీళ్ళు ఇబ్బంది లేకుండా నేను చేయడం అనేది అది నాకు గొప్ప అచీవ్మెంట్ గా నేను భావిస్తున్నాను. అట్లాగే మాకున్న ప్రధానమైన మీ అందరికీ తెలుసు ముమ్మడివరం నియోజకవర్గం అంటే టోటల్ గా ఇది ఒక ఐలాండ్. ఇది ఐలాండ్ చుట్టూ గోదావరి, వైనైతేయ గాని గౌతమి నది మనకి చుట్టూ ప్రవహిస్తూ ఉంటది. వరదలు వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏటుగట్లు ఏదైతే ఉన్నాయో దాన్ని ఆనుకున్నటువంటి భూములు ఏదైతే ఉన్నాయో భూములన్నీ కూడా నదీ కోతకు గురవుతూ ఉంటాయి. దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎదురులంక దగ్గర ఏదైతే రామాలయంపేటకు సంబంధించి ఏదైతే ఎప్పటి నుంచో జిఎంసి బాలయ్య గారు ఉన్నప్పటి నుంచి ఆ ప్రాంత ప్రజల యొక్క కోరిక అది పరిరక్షణ. లంక గ్రామం వందలాది ఎకరాలు ప్రతి సంవత్సరం కూడా వరదల టైంలో కొట్టుకుపోతున్నాయి. దానికి సంబంధించి సుమారు 79 కోట్లు తెచ్చాను నేను. అట్లాగే లంక ఆఫ్ తానే లంక ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు లాస్ట్ టైం వరదలకి మా అక్కడ పర్యవేక్షణకు వచ్చినప్పుడు ఆయన సుమారు 140 కోట్లు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. లంక ఆఫ్ తానే లంక ఏదైతే మనకి నదీ కోతకు గురవుతున్నటువంటి లంక భూములకి పరిరక్షణ కోసం ఒక 140 కోట్లు అంటే సుమారుగా 200 పైచిలుకు కోట్లు మనం ఈ నది కోతకు గురవుతున్న భూములకి రక్షణ కోసమని మనం తేవడం జరిగింది. అట్లాగే 2 వంతెనలు ప్రధానంగా మాకు ఇంకా 2 వంతెనలు బ్యాలెన్స్ ఉన్నాయి ఈ నియోజకవర్గానికి. గూగుల్ లంక అలాగే మూలపల్లం 2 మండలాలు కనెక్ట్ చేస్తుంది అది. దానికి సంబంధించి కూడా మనం ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనం శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అది ఆటోమేటిక్ గా అంటే టెండర్ ప్రాసెస్ లో ఉంది, కొన్ని టెక్నికల్ ఇబ్బందుల వల్ల ఆగింది. అది డెఫినెట్ గా రేపు రాబోయే రోజుల్లో అది కూడా పూర్తవుతుంది. ఈ రకంగా సంక్షేమం అభివృద్ధి మన నియోజకవర్గంలో అద్భుతంగా చేసాం. మన మార్పు ఉండే విధంగా అద్భుతంగా చేయడం జరిగింది. రోడ్స్ విషయంలో కూడా 80% ఆఫ్ ది రోడ్స్ మన నియోజకవర్గంలో 20 సంవత్సరాల నుంచి ఎవరో పట్టించుకోని రోడ్లు కూడా
టీ కొత్తపల్లి కానీ, అలాగే కొత్తలంక కానీ, అలాగే మన పల్లావారి పాలెం రోడ్డు కానీ, ఇలాంటి కొన్ని రోడ్లు ఎప్పుడో 20 సంవత్సరాలు క్రితం వేసిన రోడ్లని మళ్ళీ మనం ఈ R&B విషయంలో కానీ పిఆర్ రోడ్లు కూడా మనం డెవలప్ చేయడం జరిగింది. ఈ రకంగా అంటే డెఫినెట్ గా మా మార్క్ అనేది ఉండే విధంగా ఈ 5 సంవత్సరాల్లో అద్భుతంగా అభివృద్ధి అయితే మేము చేయడం జరిగిందని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. నాకు ఇంకోటి సార్, నేను వస్తున్నప్పుడు విన్నాను, నాకు ఒక ఇంట్రెస్టింగ్ టాక్ అనిపించింది. మీరు వచ్చాక చమురు సంస్థల నుండి నష్టపోయిన మత్స్యకారులకి నష్టపరిహారం ఇప్పించగలిగారని ప్రజలు అంటున్నారు. అది ఎలా సాధ్యమైందంటారు? అంటే ఇది దీనికి 2012లో అంటే యాక్చువల్ గా 2009లో నేను అప్పుడు ఎమ్మెల్యేగా చేసినప్పుడు గుజరాత్ స్టేట్ కార్పొరేషన్, పెట్రోలియం కార్పొరేషన్ అనే సంస్థ వాళ్ళ కార్యకలాపాలు చేయడానికి అని చెప్పి గాడిమొగ ప్రాంతంలో అంటే మల్లవరం గాడిమొగ ప్రాంతంలో ఈ ఆయిల్ నిక్షేపాలు వెలికి తీసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఆ ప్రాంతంలో ఎవరైతే వేట మీద ఆధారపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే సాధారణంగా సముద్రంలో మనం చూస్తూ ఉంటాం రిగ్గులు వేస్తూ ఉంటారు. రిగ్గులు వేసిన అయ్యే మనకు కనిపిస్తాయి తప్పితే ప్రపంచానికి దానివల్ల మత్స్యకారులకు జరుగుతున్న నష్టం ఎవరికి తెలియదు. ఉదాహరణకు ఒక రిగ్గు అక్కడ వాడు వేస్తే దాని చుట్టూ 35 కిలోమీటర్ల రేడియస్ ఎక్కడా కూడా వేట చేయకూడదు. అది మనకు బయట ప్రపంచానికి తెలియదు. ఆ రిగ్గే కదా, సముద్రంలో రిగ్గే కదా ఉంది, మత్స్యకారులకు ఏ రకమైన నష్టం జరుగుతుందని మీరు అనుకుంటుంటారు. జనరల్ గా మీ థింకింగ్ అలా ఉంటుంది. కానీ ఒక రిగ్ వేసిన చోట సుమారు 35 కిలోమీటర్ల రేడియస్ లో ఎక్కడా కూడా వేట చేయడానికి వీల్లేదు. ఒకవేళ వేట చేద్దామని వెళ్ళినా అక్కడ ఎటువంటి మత్స్య సంపద కూడా దొరికే పరిస్థితి ఉండదు. అలాంటి రిగ్గులు ఎన్నో అనేక ప్రాంతాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో దగ్గరగా ఏదైతే వేట చేస్తూ ఉంటారో, ఎందుకంటే మన నియోజకవర్గం మీ అందరికీ తెలుసు, ఎక్కువ మత్స్యకారులు జీవనం సాగిస్తుంటారు, అది కూడా వేట మీదే సాగిస్తూ ఉంటారు. ఇవాళ ఈ ప్రాంతానికి దగ్గరలో ఈ రిగ్గులు వేయడం వల్ల చిన్న చిన్న బోట్ల మీద వెళ్లే వేటగాళ్ళు ఉంటారు. అంటే సాధారణంగా పెద్ద సోనా బోట్స్ ఉంటాయి. సోనా బోట్స్ అంటే 60-70 కిలోమీటర్ లోపలికి వెళ్తారు. ఈ చిన్న చిన్న ఫైబర్ బోట్లు ఉంటాయి. ఈ ఫైబర్ బోట్ల మీద ఎవరైతే వేట చేస్తుంటారో తక్కువ డిస్టెన్స్, వాళ్ళు 20-30 కిలోమీటర్లోనే వాళ్ళు వేట చేస్తూ ఉంటారు. ఈ 20-30 కిలోమీటర్లు వెళ్లే వాళ్ళు అక్కడ రిగ్గు వేయడం వల్ల ఆ ప్రాంతంలో జరుగుతున్న ఏదైతే ఈ ఆయిల్ డ్రిల్లింగ్ ఆపరేషన్ వల్ల ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి మత్స్యకారులకు నష్టం జరుగుతుందని చెప్పి ఆ రోజు గౌరవ కిరణ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఆ రోజు మేము పోరాటం చేశాం. 103 రోజుల పాటు వాళ్ళ కార్యకలాపాలన్నీ ఆపేశాం. మొత్తం మేము సముద్రంలో ఒక 30 కిలోమీటర్లు వెళ్లి ఆ రిగ్ దగ్గరకు కూడా వెళ్లి ఆ కార్యకలాపాలు ఆపితే అప్పుడు జిఎస్పిసి సంస్థ ఒక మనకి నష్టపరిహారం ఇవ్వడానికి ఒప్పుకుంది. సైంటిఫిక్ గా కూడా మేము ప్రూవ్ చేసాం. మేము ఏదైతే పోరాటం చేస్తున్నామో ఆ రోజు స్టేట్ గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది. కమిటీ వాళ్ళు ఏదైతే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చూసిన తర్వాత డెఫినెట్ గా ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి మత్స్యకారులందరికీ కూడా నష్టం జరుగుతుందని వాళ్ళు సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన తర్వాత ఆ కంపెనీ వాళ్ళు మాకు నష్టపరిహారం ఇచ్చారు ఆ రోజు. దాన్నే 2019 వచ్చేసరికి ఓఎన్జీసీ సంస్థ సేమ్ అదే ఆపరేషన్ వాళ్ళు చేయడం జరిగింది. అంటే అప్పుడు భైరవపాలెం మొగలో చేశారు జిఎస్పిసి వాళ్ళు, ఇప్పుడు మగశాంతిప్ప మొగ అంటే సీమౌత్ అంటారు, సీమౌత్ లో చేయడం వల్ల సేమ్ అదే ఇక్కడ అప్లై చేశాం. అప్పుడు గుజరాత్ స్టేట్ కార్పొరేషన్ సంస్థ అప్పుడు గుజరాత్ స్టేట్ సంబంధించింది. అప్పుడు మోడీ గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు, ఇప్పుడు అదే మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. సంస్థ మారింది ఓఎన్జీసీ, అప్పుడు రాష్ట్ర సంస్థ, ఇప్పుడు కేంద్ర సంస్థ అయింది, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. అందుకనే డెఫినెట్ గా వాళ్ళు ఏదైతే గతంలో మీరు ఇచ్చారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఇవ్వాలన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో మెయిన్ దీంట్లో గౌరవ ముఖ్యమంత్రి. ఇంకా ప్రధాన ఆరోపణ ఏముందంటే టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ వల్లే నష్టపరిహారం వచ్చిందంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇది చాలా హాస్యాస్పదం. ఎందుకని అంటున్నానంటే ఏదైతే జిఎస్పిసి సంస్థ నుంచి మేము ఆ రోజు మీకు చెప్పాను, మేము 103 రోజుల పాటు మేము ఉద్యమం చేసి కొంత నష్టపరిహారాన్ని తీసుకున్నాం. అంటే 13 నెలల కాలానికి ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి మత్స్యకారులందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని నేను ఉండగా, అంటే నేను ఎమ్మెల్యేగా ఉండగా 7 నెలల కాలానికి నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. తర్వాత నేను 2014లో రాజకీయాలకు నేను దూరం అయ్యాను. కానీ ఆ నష్టపరిహారం ఏదైతే సంస్థ ఇవ్వాల్సిన నష్టపరిహారం 2014 నుంచి 19 వరకు ఏదైతే ఇదే దాంట్లో సుబ్బరాజు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈ సుబ్బరాజు గారు 5 సంవత్సరాలు పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, కేంద్రంలో మోడీ గారు ఉన్నారు. ఇవాళ ఏదైతే మోడీ గారు చీఫ్ మినిస్టర్ గా ఉండగా ఏదైతే గుజరాత్ స్టేట్ కార్పొరేషన్ వాళ్ళు ఇస్తానన్న నష్టపరిహారాన్ని కూడా తేలేదు. ఇవాళ ఏదో మేము తెచ్చాము మేము చేశామన్నట్టు హాస్యాస్పదం. ఇవాళ ఏదైతే జిఎస్పిసి సంస్థ
ఈ 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసిన 5 సంవత్సరాల్లో కనీసం వెళ్ళి వాళ్ళు అడిగిన దాఖలాలు కూడా లేవు. కాబట్టి ఇవాళ ఎవరో చేసింది ఎవరో చేస్తున్నామని చెప్పుకోవడం తీవ్ర హాస్యాస్పదం. ఇంకోటి క్వైట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్. అంటే మీరు 2009లో ఎమ్మెల్యే అవ్వకముందు చమురు సంస్థ రిగ్గులని ముట్టడించారు ఎందుకు? అంటే అంత ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చిందంటారు? డెఫినెట్ గా ఈ ప్రాంతంలో తీవ్ర నష్టపోతున్నారు. అంటే మనం ఇవాళ ఒక కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తున్నాం. ఇవాళ ఆ కమ్యూనిటీ నుంచి నేను ఒక ఎమ్మెల్యేగా ఇవాళ నన్ను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఇవాళ బయట ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలు మాకు తెలుస్తూ ఉంటాయి, వాళ్ళ సమస్యలు మాకు తెలుస్తూ ఉంటాయి. గతంలో ఒక వేటగాడు వేటకు వెళ్తే కనీసం ఆ రోజు జీవనంకి సరిపడాన్న సంపాదించుకుని వచ్చే పరిస్థితులు ఇవాళ ఆ పరిస్థితులు లేవు. మత్స్య సంపద అంతరించిపోతుందంటే బికాస్ ఆఫ్ ఈ ఆయిల్ ఆపరేషన్ ఏదైతే చేస్తున్నారో దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్న కమ్యూనిటీ ఏదైనా ఉందంటే ఫిషర్మెన్ కమ్యూనిటీ. ఇవాళ వాళ్ళ సమస్యలు మా దృష్టికి వచ్చినాయి కాబట్టి ఇవాళ వాళ్ళ తరపున ప్రతినిధిగా మేము ఉన్నాం కాబట్టి ఇవాళ మేమందరం ఆ రోజు ఉద్యమంలో ప్రాణాలు తెగించి మేము వెళ్ళి ఆ రోజు చేయబట్టి ఇవాళ ఇన్ని కోట్ల రూపాయలు ఆ రోజు మేము ఏదైతే చూపించిన దారి ఏదైతే ఉందో ఆ దారిలో ఇవాళ ఇంచుమించు 750 కోట్లు మేము తీసుకొచ్చి ఇవాళ ఇక్కడ ఉన్న మత్స్యకారుల పేద మత్స్యకారులందరికీ కూడా వేట మీద ఎవరైతే ఆధారపడ్డారో వాళ్ళందరికీ కూడా మేము నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఇంత చెప్తుంటే మాకు అర్థమవుతుంది ఏంటంటే ఇంత ఉంటుందా బ్యాక్గ్రౌండ్ లో, ఇంత జరుగుతుందా అనేది ఒక మంచి నాలెడ్జ్ అయితే వచ్చింది. ఇంకోటి సార్, మీ నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ని ఎక్కువ వినియోగించినట్లు మాకు సమాచారం ఉంది. సో దీనిపై మీ అభిప్రాయం? ఇది వేళ గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే ఆరోగ్యపరంగా సమస్యలు కానీ ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో మరణించడం కానీ ఇట్లా చేయడం వల్ల జరగడం వల్ల మాకు ముఖ్యమంత్రి గారి సహకారం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు నేనంటే ప్రత్యేకమైన అభిమానం. నేను ఏది అడిగినా కాదనలేదు. నేను అందుకే ఎక్కువగా ఈ పేదవాళ్ళకి ఆరోగ్యపరంగా వాళ్ళు ఆరోగ్యశ్రీలో వర్తించని ఏదైతే కొన్ని వ్యాధులకే వాళ్ళు చికిత్స చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకురావడం జరుగుతుంది. అలాగే సీఎం అసిస్టెన్స్ అని ఉంటుంది, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అని ఒకటి ఉంటుంది. అంటే అనుకోని పరిస్థితుల్లో మరణించిన ఆ కుటుంబానికి ఎవరైనా దిక్కులేని అంటే ఆ కుటుంబానికి ఎవరు కూడా అండగా లేని పరిస్థితులు ఉంటే ఆ కుటుంబాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో సీఎం సంబంధించి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తూ ఉంటారు. 2 లక్షలు కానీ 5 లక్షలు కానీ ఆ రకంగా సాధ్యమైనంత ఎక్కువ మందికి తెచ్చి ఆ కుటుంబాలకు మేలు చేశామని అనుకుంటున్నాను. సో జగన్ గారు బీసీలకు ఈసారి ఎక్కువ అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అంటున్నారు. సో దానిపై మీరు ఎలా స్పందిస్తారు? ఇది ఒక చరిత్ర. ఇది నాకు తెలిసి ఒక రాజకీయ పార్టీ ఇంతమంది బీసీలకు అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం ఇస్తూ ఇవాళ నూతన వరబడి అంటే చరిత్ర సృష్టించారని అనుకుంటున్నాను. సుమారు 48 సీట్లు బీసీలకు వివిధ వర్గాలకి. ఇక రాజకీయాలంటే మనందరం చూస్తున్నాం, డబ్బుతో ముడిపడిన అంశం. ఇవాళ డబ్బు ఉంటేనే రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితులు మనం చూసాం. ఇవాళ అతి సామాన్యుడికి జగన్ గారు పిలిచి పార్టీ తరఫున సీట్ ఇవ్వడం అంటే దేశ రాజకీయ చరిత్రలో ఇది ఒక సువర్ణాధ్యాయంగా చెప్పచ్చు. చిన్న చిన్న కులాలకి, చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళకి ఇవాళ మనం చూసాం. అతి సామాన్యుడికి ఇవాళ ఉపాధి హామీ కూలికి ఇవాళ ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. అలాగే ట్రక్ డ్రైవర్ కి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. అలాగే నాకు 3వసారి ఇవాళ మత్స్యకారు కుటుంబంలో పుట్టిన నాకు, ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నాకు ఇవాళ నాకు 3వసారి అవకాశం ఇచ్చారు. అలాగే ఎన్నో కులాలకి ఇవాళ ఆయన ప్రాతినిధ్యం చట్టసభల్లో. అంటే ఎలా అనిపిస్తుంది మీకు? మళ్ళీ ఇప్పుడు కంటెస్టెంట్ చేస్తున్నారు కదా, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? డెఫినెట్ గా ఇవాళ రాజకీయాల్లో కొత్త వరవడిని సృష్టించారు. ఎక్కడ మెకానిజం డెలివరీ సిస్టమ్ లో ఒకటి ఏదైతే రాజకీయాలంటే మనం పూర్తిగా గత 5 సంవత్సరాల్లో మన ముందు ఏదైతే 5 సంవత్సరాల్లో పూర్తిగా అవినీతమయం అయిపోయి ఏదైతే చంద్రబాబు నాయుడు పరిపాలనలో పూర్తిగా జన్మభూమి కమిటీలని ఇంకోటని వాళ్ళు పూర్తిగా అవినీతమయం చేసే రాజకీయాలంటే ప్రతి ఒక్కరికి కామన్ మ్యాన్ కూడా విరక్తి వచ్చే పరిస్థితి. ఒక లబ్ధి కావాలి అని అంటే ఆ నాయకుడి చుట్టూ తిరగాలి, లేదా అధికారి చుట్టూ తిరగాలనే పరిస్థితుల్లో రాజకీయాలంటే విలువలు అంతరించిపోయినాయి. మళ్ళీ రాజకీయాలకు విలువలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఎక్కడా కూడా అవినీతి లేకుండా ఇవాళ నిష్పక్షపాతంగా పార్టీ రహితంగా ఇవాళ అద్భుతంగా పరిపాలన చేసి మళ్ళీ రాజకీయాలకి ఒక కొత్త వరవడి తీసుకొచ్చి ఒక విలువలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ బీసీలకు ఇచ్చినటువంటి గౌరవం ఏదైతే ఉందో సదా ఈ 139 కులాలు ఏదైతే మనకు బీసీలు ఉన్నారో వాళ్ళందరి తరపున జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మరొకటి, టీటీడీ బోర్డు మెంబర్ మరియు జిల్లా అధ్యక్షుడిగా జగన్ గారు నియమించారు మిమ్మల్ని. సో అంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఏమంటారు? ఆయనకి నా మీద ఉన్న ప్రేమ. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు అంటే ఓదార్పు యాత్ర నుంచి కూడా ఒక ప్రత్యేకమైన అభిమానం నా మీద చూపిస్తూ ఉంటారు. దురదృష్టవశాత్తు 2014లో నేను వెళ్ళలేకపోయినాను. పిలిచారు నాకు,
యాక్చువల్ గా. నాకు ఆ రోజున్న పరిస్థితుల్లో అంటే రాజకీయాల మీద అంటే ఈ స్టేట్ బైఫర్కేషన్ అయిన సమయం అది. మేము రాజకీయాలు కొత్తగా వచ్చాం 2009లో. ఏదైతే ఈ పరిస్థితులు చూసిన తర్వాత రాజకీయాల నుంచి మనం కొనసాగలేము, రాజకీయాల నుంచి వైదొలగాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకుని 2014లో నేను సైలెంట్ అయిపోయాను. ఏ పార్టీకి వెళ్ళలేదు, నేను సైలెంట్ అయిపోవడం జరిగింది. 2018లో ఇంట్లో కూర్చున్న ఆయన నన్ను పిలిచి ఆయన నాకు అవకాశం ఇచ్చారు. ఆయనే నన్ను పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. ఇవాళ ఏదైతే ఆయన ఆశీస్సులతో మనం గెలుపొందడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు నా పనితీరుని బట్టి ఆయన నాకు జిల్లా అధ్యక్ష పార్టీ అధ్యక్ష పగ్గాలు నాకు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి సేవ చేసుకున్న గొప్ప భాగ్యాన్ని, గొప్ప గిఫ్ట్ ని నాకు ఆయన ఇవ్వడం నిజంగా జన్మలకి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను రుణపడి ఉంటాను. సార్, ఇంకొక ప్రధాన ఆరోపణ ఉంది. వైసీపీ కేవలం సంక్షేమాన్ని నమ్ముకుంది, అభివృద్ధి చేయలేదు అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దాన్ని మీరు ఎంతవరకు ఇది నిజమంటారు? ముమ్మడివరం నియోజకవర్గం అయితే మటుకు అది కరెక్ట్ కాదు. ముమ్మడివరంలో గత ప్రభుత్వంలో వెయ్యలేని రోడ్లన్నీ మేము వేయడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా 20 సంవత్సరాల నుంచి వేయలేని రోడ్లన్నీ కూడా మేము వేయడం జరిగింది. అలాగే డెవలప్మెంట్ విషయంలో డ్రింకింగ్ వాటర్ మనం ప్రతి ఒక్కరికి ఇవ్వడం అనేది కూడా అది డెవలప్మెంట్ యాక్టివిటీ కింద వస్తుంది. ఏదైతే మనం ఈ ఏటుగట్లు పరిరక్షణకి ఏదైతే మేము తీసుకొచ్చామో అది కూడా డెవలప్మెంట్ కే వస్తుంది కదా. ఇవాళ డెవలప్మెంట్ అంటే ఏంటి? 2 పూట్ల పేదవాడు 2 పూట్ల భోజనం చేయాలి, ఆడి పిల్లల్ని చక్కగా స్కూల్కి పంపించుకోవాలి, ఆడికి ఏదైనా వైద్య అవసరాలకు సంబంధించి వైద్యానికి సంబంధించి ఇవాళ హాస్పిటల్స్ అన్ని మేము తాళరేవు సిహెచ్సిని అద్భుతంగా తయారు చేసాం. అలాగే టీ కొత్తపల్లి సిహెచ్సిని 7.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసాం. అట్లా ముమ్మడివరం సిహెచ్సిని 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసాం. ఇవన్నీ అభివృద్ధి. ఇవన్నీ ఇప్పుడు పేదవాడికి వాడికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము అక్కడ క్రియేట్ చేసాం. వాడికి కావాల్సినటువంటి అవసరాలు తీర్చే విధంగా ప్రతి దానిలోని కూడా మనం డెవలప్ చేసి చూపించాం. ఇవాళ డెవలప్మెంట్ లేదు అంటాం సరికాదు. ఉదాహరణ స్కూల్సే తీసుకోండి. నాడు నేడులో స్కూల్స్ డెవలప్ చేసాం. ఇవాళ ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా హాస్పిటల్స్ కానీ, వెల్నెస్ క్లినిక్లు కానీ, అట్లా ఆర్బీకేలు కానీ, సచివాలయాలు కానీ ఇవాళ ప్రభుత్వ అవసరాలు. ఇప్పుడు మనం గ్రామం నుంచి బయటకు రావాల్సిన అవసరం లేకుండా ఇవాళ ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసాం. సచివాలయ వ్యవస్థ అంటే ఇవాళ ఇదే ఆ గ్రామస్తుడు ఏదైనా అవసరం ఉంటే మండల హెడ్ క్వార్టర్ కానీ, జిల్లా హెడ్ క్వార్టర్ కానీ రావాలి. అది రావాల్సిన అవసరం లేకుండా నీ గ్రామంలోనే ఒక సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసాం, ఒక వెల్నెస్ క్లినిక్ ఏర్పాటు చేసాం, రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసాం. నీకు కావాల్సిన సకల వసతులు నీ గ్రామంలోనే ఏర్పాటు చేసాం. ఇదే డెవలప్మెంట్ అంటే. గతకన్నా డెవలప్మెంట్ ఏముంటుంది? ఈ డెవలప్మెంట్ లేదనుకోవడం మటుకు అది హాస్యాస్పదం. గత ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి ప్రధానమైన తేడా ఏమిటి? గత ప్రభుత్వం మాటలు గారడీ, ఏదో చేసేస్తున్నాం, ఏదో చెందేస్తున్నాం, ఏదో క్రియేట్ చేస్తున్నాం అని చెప్పి గారడీలు సృష్టించి గ్రాఫిక్స్ సృష్టించారు. మా ప్రభుత్వం అలా కాదు, చేతల ప్రభుత్వం. ఇవాళ మేము ఏం చెప్పామో అదే చేసాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా డెవలప్మెంట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారో చెప్తాము, చేస్తామనే నమ్మకం ప్రజల్లో ఉంది. డెఫినెట్ గా ప్రజలు మా వెంటే ఉన్నారని నమ్ముతున్నాం. మీరు మళ్ళీ గెలిస్తే ఏం చేయాలనుకుంటున్నారు? ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని, ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా పేదవాడికి చేరుస్తాం. ఎక్కడా కూడా ఈ డెలివరీ సిస్టమ్ లో ఎక్కడ ₹1 అవినీతి లేకుండా ఇవాళ నేరుగా పేదవాడికి అందించే ఏర్పాట్లు చేస్తాం. అలాగే ఏదైతే నా చేతుల మీదుగా 17,000 ఇళ్ల స్థలాలు ఇచ్చాను నేను. ఈ 17,000 ఇళ్ల స్థలాల్లో సుమారు 2,500 ఇళ్లు ఇప్పుడు నిర్మాణం జరుగుతున్నాయి. మిగతా 15,000 ఇళ్లు కూడా నేను పేదవాడికి కట్టించి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. అట్లాగే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంకా 2-3 ప్రధానమైన రహదారులు మిగిలిపోయింది, శాంక్షన్ అయినాయి కానీ అవి పూర్తి కాలేదు. అయినాపురం కాట్రేనికోన రోడ్డు ఒకటి, అది ప్రధానమైన స్వగ్రామమైన రోడ్డు. అది కాంట్రాక్టర్ కొంత ఇబ్బందుల వల్ల ఆ రోడ్డు నిర్మాణం జరగలేదు. దాన్ని పూర్తి చేయాలి. ఏదైతే మా చేతుల మీదుగా శంకుస్థాపన చేశామో గోగుల్లంక వారధి కావచ్చు, మూలపొలం వారధి కావచ్చు, ఈ 2 కూడా నిర్మాణం చేసి మా చేతుల మీదుగా గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ప్రారంభోత్సవం చేయాలి. అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయిల్ గ్యాస్ అండ్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో ఓఎన్జీసీ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే నిరుద్యోగులకి, ఎవరైతే ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఇండస్ట్రియల్ గా కూడా ఈ ప్రాంతంలో ఒక పారిశ్రామికంగా కూడా పరిశ్రమలు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా నా నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాల పరిపాలన కొనసాగబోతుంది. మీ నియోజకవర్గంలో టీడీపీ జనసేన పొత్తు ప్రభావం ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఎప్పుడు కూడా అంటే 2 పార్టీలు కలిసినప్పుడు నాయకులు మాత్రమే కలుస్తారు తప్పితే కింద ఉన్నటువంటి ఓటర్ కలిసే పరిస్థితి అయితే ఉండదు. సాధారణంగా అనేక ఎలక్షన్లో మనం చూసాం. కాబట్టి ఈ 2 పొత్తు కలిసిన నాయకులు మాత్రమే కలిశారు. అది కూడా నాయకుల్లో కూడా తీవ్రమైన విభేదాలు మనం చూస్తున్నాం. ఇప్పటికే అనేక మంది మాకు టచ్ లో ఉన్నారు. డెఫినెట్ గా రేపు రాబోయే రోజుల్లో ఆ పొత్తు విఫలమవడం ఖాయం.
మనం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 175కి 175 స్థానాలు గెలుస్తామని చెప్పి ఏ నమ్మకంతో అయితే ఉన్నారో డెఫినెట్ గా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 175కి 175 స్థానాలు గెలవడం ఖాయం. సార్ మరొకటి ప్రధాన విమర్శ ఏంటంటే ఇప్పుడు బీజేపీ, టీడీపీ మరియు జనసేన కలిసి పోటీ చేస్తే వ్యతిరేక ఓటు చీలదు, అది మీకు నష్టమే కదా? మరి ఏమంటారు అంటే దాని గురించి మీరు? అంటే ఓటు చీలదు, అందరు క్లబ్ గా వస్తున్నారు కాబట్టి ముగ్గురు కలిసి, సో దాన్ని మీరు? మేము అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగానే 2019 ఎన్నికల్లో 51% ఓట్ బ్యాంక్ తో మేము ఎక్కాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తానని చెప్పారు, చేయలేదు. ఇవాళ చేసి ఎలక్షన్కి వెళ్తున్నాం. వ్యతిరేక ఓటు అనేది లేదు. 51% దాటి మాకు ఓట్ బ్యాంక్ వస్తుందని మేము పూర్తి భావంతో ఉన్నాం. ఎందుకనంటే మేము ఈ 5 సంవత్సరాల పరిపాలనలో కులం అని చూడలేదు, పార్టీ అని చూడలేదు, పార్టీ రహితంగా ఇవాళ ప్రతి కుటుంబానికి మేలు చేశాం కాబట్టి డెఫినెట్ గా మా ఓట్ బ్యాంక్ పెరుగుతుంది తప్పితే మా మీద వ్యతిరేక ఓటు అనేది ఉండదని మేము భావిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ఈసారి ఘోరంగా ఓడిపోతుందని ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు అంటున్నారు కదా, మరి దానిపై మీ స్పందన ఏంటి? ప్రశాంత్ కిషోర్ అనేది ప్యాకేజ్ మీకు తెలియదు కాదు. ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళ తరఫున పనిచేస్తారు. వీళ్ళంతా కూడా ఒక అడ్వర్టైజింగ్ కంపెనీ లాంటి వాళ్ళు. ఎవరైతే మనం వాళ్ళని ఎంగేజ్ చేసుకుంటామో, ఎవరైతే మనం వాళ్ళని చేసుకుంటామో వాళ్ళని గెలిపించడానికి ఏదో విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ గ్రౌండ్ రియాలిటీ పూర్తి విరుద్ధంగా ఉంది. మేము ప్రజల్లో తిరుగుతాం, ప్రజల పక్షాన మేము పోరాడుతూ ఉంటాం. ప్రజల యొక్క ఆలోచనలు మాకు తెలుస్తూ ఉంటాయి. ఇవాళ ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలు 90% మంది మహిళలు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటున్నారు. ఇవాళ నేరుగా ఇవాళ ప్రతి సంక్షేమం కూడా ఇంట్లో ఉన్నటువంటి గృహిణికే చేరుతుంది. ఇవాళ ఏదైతే వాళ్ళకి చేరినటువంటి మేలు ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళ గుండెల్లో ఉంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి వాళ్ళు 100కి 200% వాళ్ళు ఎదురు చూస్తున్నారు. రేపు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మహిళల ఓట్లతో పాటు ఖచ్చితంగా వృద్ధులుగా మనం చూస్తున్నాం, ఇంటికే పెన్షన్ పంపుతున్నాం. గతంలో ఆ పెన్షనర్స్ అందరూ పడిగాపులు కాసే పరిస్థితి ఉండేది పంచాయతీ ఆఫీసుల దగ్గర. ఈ రాష్ట్రంలో 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం, 66 లక్షల మందికి ఇస్తున్నాం. వాళ్ళ పెన్షనర్స్ కానీ మహిళలు కానీ మనం చేసినటువంటి మేలు డెఫినెట్ గా రేపు రాబోయే రోజుల్లో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి అది అండగా ఉంటారు. డెఫినెట్ గా మనం నెగ్గబోతున్నాం. దాదాపు మీడియా మొత్తం మీకు వ్యతిరేకంగా ఉంది, అంటే దీన్ని మీరు ఎలా అధిగమించబోతున్నారు? మీడియా విషయంలో ఇవాళ పూర్తిగా మనం అంటే వాస్తవాలు చూపించడం ఎప్పుడు మానేసినాయి. మీడియా అనేది ఎవరికాళ్ళు వాళ్ళ సొంత డబ్బా, సొంత ప్రయోజనాల కోసమో లేకపోతే సొంత ప్యాకేజీలు తీసుకుని ఇవాళ వాళ్ళు పబ్లిసిటీలు చేయడం జరుగుతుంది. మేము ప్రజలతో డైరెక్ట్ గా ఉన్నాం. ప్రజలే మాకు ప్రచార సాధనాలు. ఇవాళ ఎవరికైతే మేము మేలు చేశామో వాళ్ళే 10 మందికి చెప్తారు. వాళ్ళే రేపొద్దున మా పార్టీకి అండగా నిలబడి ఇవాళ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి దీవించడానికి సిద్ధంగా ఉంటారు తప్పితే మాకు ప్రచార సాధనాల మీద నమ్మకం అయితే లేదు. ఖచ్చితంగా మేము చేసిన పనిని మాత్రమే మేము నమ్ముతున్నాము, చేసిన మంచి మీద మాత్రమే మేము కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ప్రతిపక్ష పార్టీలు వాలంటీర్లను టార్గెట్ చేస్తున్నారు కదా, నిజంగా వాలంటీర్ల వల్ల ఇబ్బంది ఎదురవుతున్నాయా అని అది కేవలం ఆరోపణలే అంటారా? ఖచ్చితంగా అది ఆరోపణలు. ఇవాళ వాలంటీర్ ద్వారా ఈ 5 సంవత్సరాల్లో ప్రతి సంక్షేమాన్ని మనం ఇంటికి చేర్చాం. సాధారణంగా వాళ్ళకు ఒక బాండింగ్ ఏర్పడుతుంది. అంటే వాలంటీర్కి అక్కడ ఉన్న కుటుంబానికి ఒక బాండింగ్ ఏర్పడుతుంది. దాని మీద ఏదైతే ప్రతిపక్షాలు భయపడడంలో అది అర్థం ఉంది. ఎందుకంటే వాలంటీర్ ప్రభావితం చేస్తాడు. డెఫినెట్ గా ఇవాళ వాలంటీర్ అనే వ్యక్తి ఇవాళ ఇంటికి చేరాల్సిన సంక్షేమాన్ని ఎక్కడ అవినీతి లేకుండా చేర్చాడు కాబట్టి డెఫినెట్ గా వాలంటీర్ ప్రభావం అనేది డెఫినెట్ గా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. దాన్ని లేదని మనం అనలేం. కానీ డెఫినెట్ గా ఏదైతే ప్రజలకి ఏదైతే చేసిన మంచి ఏదైతే ఉందో, ప్రతిపక్షాలు ఎన్ని రకాలుగా ఎన్ని కుట్రలు చేసినా వాలంటీర్ల మీద ఎంత బురద జల్లాలని చూసినా ఇవాళ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ఆయన ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ ఖచ్చితంగా ప్రజలకు మంచి చేసిందనే మేము భావిస్తున్నాం. వై నాట్ 175 అనేది ఆత్మవిశ్వాసమా, అతి విశ్వాసమా? ఆ లక్ష్యాన్ని ఎంతవరకు మీరు చేకూరు? నాకు తెలిసి దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా, ఏ స్టేట్ లో కానీ ఏ ప్రభుత్వం కూడా ఇన్ని లక్షల కోట్లు అంటే సుమారుగా 2,70,000 కోట్లు డిపిటి ద్వారా ఇచ్చాం. 2,70,000 కోట్లు. అట్లాగే సుమారుగా 1,70,000 కోట్లు నాన్ డిపిటి పద్ధతిలో మనం ఇవ్వడం జరిగింది. అంటే సుమారుగా 4.5 లక్షల కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో పేద ప్రజలకి నిస్వార్థంగా, నిజాయితీగా, వితౌట్ ఎనీ కరప్షన్, ఒక్క రూపాయి అవినీతి జరగకుండా డైరెక్ట్ గా ఇచ్చిన ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉంది అని అంటే అది ఒకే ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇంత డబ్బు ఇంత లబ్ధి మేము పేదవాడికి చేసిన తర్వాత ఎందుకు ఉండదు? మాకు ఖచ్చితంగా మాకు ఆత్మవిశ్వాసం ఉంది.
మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఇంత మేలు చేసిన ప్రభుత్వానికి ప్రజలు ఖచ్చితంగా అండగా ఉంటారని చెప్పి నేను నమ్ముతున్నాం. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అంటున్నారు 175 అవుట్ ఆఫ్ 175 ఏదైతే అంటున్నారో డెఫినెట్ గా వీఆర్ ఆల్ కాన్ఫిడెంట్ అబౌట్ దట్ ఇష్యూ. డెఫినెట్ గా మేమందరం కూడా 175 కి 175 వస్తుందని నమ్ముతున్నాం. దానిలో కూడా భారీ మెజార్టీతో మేమందరం గెలుపొందుతామని చెప్పి మేము ఆలోచన చేస్తున్నాం. ముమ్మిడివరం నియోజకవర్గం ప్రజలకి 2024 ఎన్నికల అభ్యర్థిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటి, మనం చేసినటువంటి మేలు ఏదైతే ఉందో, మనం చేసినటువంటి 5 సంవత్సరాల్లో మనం ఏదైతే చేసాం మేలు, సుమారు 17,000 మందికి నేను ఇళ్ల స్థలాలు ఇచ్చాను. అలాగే సంక్షేమ పథకాలన్నీ నేరుగా ఒక్క నాయకుడికి కూడా ఇవాళ ప్రమేయం లేకుండా, ఒక అధికారి ప్రమేయం లేకుండా ప్రభుత్వాన్ని నీ ఇంటికే తీసుకొచ్చి మీ అందరికీ కూడా సంక్షేమ పథకాన్ని మేము అందించడం జరిగింది. ఇంతకన్నా చేసే ప్రభుత్వం ఏముంది? ఇంతకన్నా తపన పడే ప్రభుత్వం ఏముంది? నీ పిల్లలు చదువుకోవాలని తపన పడుతున్నాం, నీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని తపన పడుతున్నాం, నీకు ఆర్థికంగా ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానటువంటి చేయూత గాని, ఆసరా గాని, ఏదైతే నీ ఇంటి యజమానికి రైతు భరోసా గాని, మత్స్యకార భరోసా గాని, నేతన్న నేస్తం గాని, చేదోడు గాని, ఇవన్నీ సంక్షేమ పథకాలన్నీ కూడా నేరుగా నీకు ఇవ్వాలని తపన పడుతున్నాం. ఎక్కడ ఒక రూపాయి అవినీతి లేదు, కులం చూడలేదు, నీ పార్టీ చూడలేదు. ఇవాళ ఇంత మేలు చేసినటువంటి ప్రభుత్వాన్ని మీరు మనస్ఫూర్తిగా దీవించాలి. ఎందుకనంటే నాకు తెలిసి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ దేశంలోనే ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి మీ అందరి మన్నలను కోరడానికి వారిని మేము ముందుకు వస్తున్నాం. మీరందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో మీ కుటుంబానికి మా వల్ల మంచి జరిగిందని భావిస్తే, మీ కుటుంబానికి, మీ కుటుంబ సభ్యులకి మీకు ఆర్థికంగా మంచి జరిగిందని భావిస్తే మమ్మల్ని దీవించండి. ఇవాళ లేకపోతే మమ్మల్ని దీవించొద్దని చెప్పి అడిగే గొప్ప నాయకుడు పరిపాలిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో మీ మనిషిగా, మీ కుటుంబ సభ్యుడిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, ఈ 5 సంవత్సరాల్లో మీకు అండగా నేనున్నాను. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని మీ వరకు తీసుకొచ్చాను. అభివృద్ధి విషయంలో కూడా మీకు ముమ్మిడివరంలో మంచినీటి సమస్యను తీర్చడానికి నా ప్రయత్నం నేను చేశాను. ఇవాళ మీరు అందరూ కూడా పెద్ద మనసుతో రేపు రాబోయే రోజుల్లో నాకు 3వసారి పోటీ చేసే ఒక గొప్ప అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇవ్వడం జరిగింది. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి అభిమానం రేపు రాబోయే రోజుల్లో నేను మీ అందరి దగ్గరికి వస్తాను. మీరందరూ నన్ను దీవిస్తారని నమ్ముతూ మీ మనిషిగా, మీ కుటుంబ సభ్యుడిగా, మీ పొన్నాడు సతీష్ గా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్.